తల్లిదండ్రులకి నా వందనాలండి. లేకుండా అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలకి, వచ్చిన విశ్వాసులకి, సేవకులకి, సేవకురాలకి అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్లో మాకు కొంచెం గలిబిళ్ళు జరిగితే మళ్ళీ వివాహం అయితే నా భర్త గారు పోతునిచ్చి కూటం పెట్టుకున్నాడని మొక్కుబడి చేసుకున్నాడండి. అది మళ్ళీ కాకుండా బిడ్డల ద్వారాగా కూటం జరిపించుకుంటున్నారండి వాళ్ళ పుట్టినరోజులకి. నా భర్త గారు నాకెంతో అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి. నన్ను ఒంటరి దాన్ని నుంచోబెట్టి ఎప్పుడు నాకు గుండెల్లో నొప్పి వస్తే నేను చనిపోతాను అనుకున్నాడు, కానీ ఆయన చనిపోతాడని ఆయన అనుకోలేదండి. 2 రోజులు చచ్చిపోతాను అనగా కూడా నీ మీద పుల్లలు వేసారు, నువ్వు చచ్చిపోతావో ఏంటోనని నాకు దర్శనం వచ్చిందని చెప్పారండి. నేను చచ్చిపోతే బాధలేదులే అయ్యా, నువ్వు ఉండి బిడ్డలకు తోడుగానేదాన్నండి. ఇప్పుడు నా భర్త గురించి మేము ఎంతో రుణాలు అయ్యామండి. నా బిడ్డ పొలం ఆవిడ బిడ్డ పొలం మా రుణాలు కొంచెం తీర్చిందండి. ఇంకా మాకు రుణాలు ఉన్నాయండి, రుణాలు కూడా తీరాలని మా వ్యవసాయం చేస్తున్నామండి. వ్యవసాయంలో కూడా దేవుడు తోడుగా ఉండాలని, నేను ఆ అప్పులన్నీ తీరవాలని మీ అందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. రాజు ఏమలారని బాగా పేసి పెడతారండి. వాళ్ళు కూడా స్కూల్లో వేద్దాం అనుకుంటున్నామండి. వాళ్ళు కూడా సక్రంగా బళ్ళోకి వెళ్ళాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం.